ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం ఆలేరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ దిమ్మెను జెండాను ధ్వంసం చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున మండిపడుతూ ఉన్నారు. రాత్రికి రాత్రి బీఆర్ఎస్ పార్టీ జెండాను దిమ్మెను ఎట్లా కూల్చివేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు కాంగ్రెస్ అధికార పార్టీ నాయకులను నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు అక్కడ అమరవీరుల స్తూపం ఆవిష్కరణ ఉన్న నేపథ్యంలో అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వ్యతిరేకం కాదని చెప్పేసి అమరవీరుల స్తూపం ఆవిష్కరణలో కూడా మేము పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంతలోనే రాత్రికి రాత్రే ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కావాలనే బీఆర్ఎస్ పార్టీ జెండాను దిమ్మెను ధ్వంసం చేశారని వెంటనే ఆ ధ్వంసం చేసిన వారిని గుర్తించి వారిని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దిమ్మెను యథావిధిగా పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ పోలీసులు వచ్చి వారింపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు శిక్షించే వరకు కూడా మనం పోరాటం చేస్తామని చెప్పేసి ఇది పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ గ్రంథాలయ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నేత హనుమంతరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మళ్ళీ దిమ్మెను యథాకాలికంగా నిలబెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దిమ్మెను యథావిధిగా పునర్నిర్మించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక వార్త చూసినట్టయితే ఈ రోజు అచ్చంపేట నియోజకవర్గంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యటన ఉన్న నేపథ్యంలో మన్ననూరు సమీపంలో ఉన్నటువంటి గిరిజన భవన్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి మంజూరు పత్రాలు ఇస్తామని చెప్పేసి చెంచులు ఆదివాసీ గిరిజనులను ఇటు అచ్చంపేట నియోజకవర్గంతో పాటు అటు కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చెంచులను ఆదివాసులు పిలిపించారు. అయితే అక్కడ గిరిజన భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో స్థలం సరిపోక ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా మంది కూడా లబ్ధిదారులు ఆరు బయట నేలపైన కూర్చొని తమ పిల్లలతో ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. దీంతో పాటుగా అక్కడ కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు మాత్రమే లోపల ఏదేశగా కూర్చొని లబ్ధిదారులను బయట ఎండకు నిలబెట్టడం ఏంటని చెప్పేసి కూర్చోబెట్టడం ఏంటని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో సభ ప్రారంభం కాగానే మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపైన సీరియస్ అయ్యారు. రాష్ట్ర గీతం పైన శ్రద్ధ లేకుండా అది సక్రమంగా చూసుకోకుండా సౌండ్ సిస్టమ్ సరిగా ఎందుకు పెట్టలేదని చెప్పేసి మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదని చెప్పేసి కూడా ఆయన వారిపైన సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక రైతు జంట వచ్చేసి అక్కడ పెట్రోల్ తీసుకొని వచ్చేసి మా భూమి ఇతరులు కబ్జా చేయాలని చూస్తున్నారని చెప్పేసి అది కింద రిజిస్ట్రేషన్ చేస్తే మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి కూడా ఆ రైతు మహిళ పెట్రోల్ తీసుకొని ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చింది. దీంతో పాటుగా స్లాట్ బుక్ అయింది, మాకు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అని చెప్పేసి ఎవరైతే కొనుగోలుదారు ఉన్నారో వాళ్ళు కూడా భీష్మించుకొని కూర్చున్నారు. అయితే ఇదంతా గందరగోళ పరిస్థితి నెలకొనడంతో పోలీసులు సమాచారం అందుకొని వెంటనే అక్కడికి వచ్చేసి ఎవరైతే పెట్రోల్ బాటిల్ తీసుకుని వచ్చారో ఆత్మహత్య యత్నానికి యత్నిస్తున్నారో వాళ్ళని అడ్డుకొని పెట్రోల్ బాటిల్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ అధికారులు అసలు ఇంతకు అక్కడ న్యాయం ఏంటి అనేది దానిపైన విచారణ చేస్తున్నట్టుగా తహసీల్దార్ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది.